అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 9th జూలై ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ విత్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. సో హైదరాబాద్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ 21st జూలై. ఇంకా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్గానే ఉంది. ఇంకా చెప్పాలంటే కొద్దిగా పాజిటివ్ టు మిక్స్డ్ బయాస్. సో మన మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నిన్న కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో అయితే మన మార్కెట్స్లో వచ్చింది. హాంకాంగ్ 0.5% డౌన్, షాంఘైలో కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంటే కాస్పీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నికాయ్ 1% పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ మనకి అమెరికన్ మార్కెట్స్ చూస్తే నాస్డాక్ 0.25% మేర లాభపడగా S&P 500 0.1% మేర లాభపడింది. డౌ జోన్స్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అవడం నిన్న అబ్జర్వ్ చేయవచ్చు. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $85-86 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,370 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మనకి $20-30 తగ్గింది. అండ్ ఇన్ఫ్లేషన్ outrage even as prices stabilize, Walmart, Chipotle and others feel heat from customers. Trump increasing election odds after debate already affecting financial markets. No one is picking up the phone. Joe Biden's fundraising confronts new hurdles after debate. సో డిబేట్ తర్వాత ఒక్కసారిగా జో బైడెన్ వీక్ అయిపోవడము, సో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాకపోవడము, సో కొద్దిగా బుద్ధి మందగించడం వయసు రీత్యా, ఇవన్నీ కూడా కొద్ది కారణాలు కావచ్చు. సో ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత మరింతగా ఆయన కొద్దిగా బలహీనత బయటపడింది. సో దీన్ని అడ్వాంటేజ్గా డొనాల్డ్ ట్రంప్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆయన పావులు కదుపుతున్నారు. అండ్ స్టాక్స్ పరంగా జూపిటర్ వ్యాగన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది. దీనికోసం ఆల్మోస్ట్ ₹690 ప్రైస్ ఫిక్స్ చేశారు. ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ₹2.75 మధ్యంతర డివిడెంట్ని అనౌన్స్ చేసింది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో గోవింద్ సింగ్ అనే ఆయన MD CEOగా రాబోయే 3 ఏళ్ల కాలానికి నియమిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనని, బ్యాంక్ ఇచ్చిన ప్రతిపాదనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. గోద్రేజ్ కన్స్యూమర్ డబుల్-డిజిట్ గ్రోత్ ని సాధిస్తాం ఫస్ట్ క్వార్టర్లో అని ఒక అంచనాతో ఉంది. బంధన్ బ్యాంక్ has launched array of trade products to facilitate global business transactions. ఫెసిలిటేట్ చేయడానికి కొన్ని కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. JSW స్టీల్ రాబోయే కాలానికి 2050 నాటికి నెట్ న్యూట్రల్ ఎమిషన్స్గా కంపెనీ మార్చేందుకు $1 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చూస్తోంది. మారుతి సుజుకి గ్రీన్ మైల్ స్టోన్ సర్పాసింగ్ 2 మిలియన్ కార్ డెలివరీస్ త్రూ ఇండియన్ రైల్వేస్ ద్వారా 2 మిలియన్ కార్ల డెలివరీ చేసింది. సో దీనివల్ల మరింతగా పొల్యూషన్ తగ్గేందుకు దోహదపడింది. రైల్టెల్ కార్పొరేషన్ ₹1.85 డివిడెంట్ని అనౌన్స్ చేసింది. ప్రీతి ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. ఎంఫసిస్ స్టాక్ ఇవాళ ఎక్స్ డివిడెంట్ కాబోతోంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 10-1-10 స్టాక్ స్ప్లిట్ చేయబోతోంది. సో ఇవి స్పెసిఫిక్గా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ప్రాజెక్ట్స్ డిలేడ్, మినిస్ట్రీస్ లైక్లీ టు ఫేస్ క్వశ్చన్ విల్ హ్యావ్ టు ప్రొవైడ్ డీటెయిల్డ్ రీజన్ ఫర్ డిలే ఇఫ్ కాస్ట్ ఎక్సీడ్ ఎస్టిమేట్ బై 15%. సో మినిస్టర్స్ని కూడా బాధ్యులను చేస్తూ ప్రభుత్వం కొద్దిగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే ఇది ఆలోచన కనిపిస్తుంది. ఎందుకు ఒకవేళ ప్రాజెక్ట్ డిలే అయితే దాని రీజన్స్ ఏంటి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో పాటు 15% మించి ఖర్చులు కనుక అధికమవుతే దానికి సంబంధించి వాళ్ళ బాధ్యత తీసుకునే ఇది కూడా ఉంది. ముంద్రా అదానీ సెట్ సెయిల్ ఫర్ షిప్ బిల్డింగ్. సో షిప్ బిల్డింగ్లో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పటికే దాదాపు 20వ స్థానంలో మనం ఉండవచ్చు. రాబోయే 5-6 ఏళ్ల కాలానికి ఇండియా టాప్ 10 షిప్ బిల్డర్గా ఎదగాలి అన్న ఆలోచనలో ఉంది. అలాగే 2047 నాటికి టాప్ 5 షిప్ బిల్డర్గా ఎదగాలన్న ఆలోచనలో ఉంది. సో ఇది అదానికి కొద్దిగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జపాన్, చైనా, సౌత్ కొరియా దీనిలో చేరాలన్న ఉద్దేశంతో ఏదైతే ముంద్రా పోర్ట్ ఉందో ముంద్రా పోర్ట్లో వాళ్ళకి క్లియరెన్స్ కూడా వచ్చింది. దీంతో అక్కడ షిప్ బిల్డింగ్ తయారు చేయాలని చెప్పి అదానీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అదానీ సంస్థల ఆలోచనగా ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక మేజర్ అప్డేట్ ఇది. సో ఇప్పటికిప్పుడు కాకపోయినా సో షిప్ బిల్డింగ్ అనేది చాలా నిష్ సెగ్మెంట్, ఎవరు ఆ సెగ్మెంట్స్లో అడుగు పెట్టలేని సెగ్మెంట్. సో అలాంటి దానిలో అదాని లాంటి పెద్ద కంపెనీస్ కనుక ఎంటర్ అయితే సో మనకి చాలా మేజర్ అప్డేట్స్ ఉండవచ్చు. ఇప్పుడే మనం చూస్తున్నాం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే చాలా నిష్ సెగ్మెంట్, అంటే మామూలు వాళ్ళు ఎవరు అంత ఈజీగా ఎంటర్ కాలేని పరిస్థితి. సో అలాంటి సెగ్మెంట్లో మార్జిన్స్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ సో కంటిన్యూషన్ ఆఫ్ బిజినెస్, అంటే రాబోయే 10 ఏళ్ల కాలానికి రాబోయే 20 ఏళ్ల కాలానికి బిజినెస్ కంటిన్యూస్గా వాటికి ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాటికి
వాళ్ళకి కలిసి వచ్చే అంశం. ఇన్ ఎ ఫస్ట్ tech captives in India score higher than IT service companies. Jump in hiring demand in Q1 highlight rising weightage of GCCs in tech export space. Global capacity centers వాటా కొద్దిగా పెరుగుతోంది. అలాగే రాధాకృష్ణ దమాని రైజర్ స్టేక్ ఇన్ ది సిగరెట్ స్టాక్ డ్యూరింగ్ Q1 కట్స్ హోల్డింగ్ ఇన్ బ్లూ డార్ట్. VST ఇండస్ట్రీస్లో తన వాటాను పెంచుకున్నారు. హ్యాస్ ఇంక్రీజ్ ద స్టేక్ ఇన్ వేస్ట్ ఇండస్ట్రీస్ బై 2%, టేకింగ్ హిజ్ టోటల్ షేర్ హోల్డింగ్ టు 34.7. సో ఇప్పుడు రాధాకృష్ణ దమానీకి వేస్ట్ ఇండస్ట్రీస్లో 34.7% మేర వాటా ఉంది. గతంలో ఉన్నదాన్ని కొద్దిగా మరింతగా పెంచుకున్నారు. సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ టొబాకోలో ఉన్న కంపెనీ ఇది, అందరికీ తెలిసిన సెగ్మెంట్. అలాగే బ్లూ డాట్లో ఆయన కొద్దిగా వాటా తగ్గించుకున్నారు 0.1% మేర. సో అది అప్డేట్. అండ్ జూపిటర్ వ్యాగన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. CV సేల్స్ బీట్ ఎస్టిమేట్స్ ఇన్ జూన్ క్వార్టర్. సో కమర్షియల్ వెహికల్ సేల్స్ కొద్దిగా జూన్ నెలలో పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పరోక్షంగా అశోక్ లేలాండ్కి, టాటా మోటార్స్కి, భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ తీసుకొచ్చే అవకాశం ఇది. అలాగే ప్రైస్ కట్స్ ఫెయిల్ టు స్పీడప్ FMCG సేల్స్ యాజ్ అర్బన్ ఇండియా టేక్ ఇట్ స్లో. సో FMCG కంపెనీస్ ధరలను తగ్గించినప్పటికీ కూడా పెద్ద గొప్పగా FMCG స్పేస్లో మార్పు ఏం రావట్లేదు. ఈసారి వర్షాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటే FMCGకి ఒక దెబ్బ పడే అవకాశం అయితే ఉంటుంది. రిలయన్స్ రీటైల్ గేరింగ్ అప్ టు డూ ఎ డెకత్లాన్. సో డెకత్లాన్ లాగా ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ఫార్మాట్ని కూడా తీసుకురావాలి అన్న ఆలోచనలో రిలయన్స్ రీటైల్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. అట్ ప్రైవేట్ డిన్నర్ మోడీ అండ్ పుతిన్ డిస్కస్ యురేషియన్ జియోపాలిటిక్స్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్. సో రష్యాలో ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ పర్యటన జరుగుతోంది. సో చాలా కీ టైంలో మనం రష్యాతో మరింతగా సత్సంబంధాలని నెలకొల్పుకునే ఆలోచనలో ఉన్నాము అన్నీ. ఎందుకంటే చైనా కారమబ్బులాగా మనల్ని కమ్ముకుంటున్న తరుణంలో ఒక బలమైన ప్రత్యర్థి, సో ఒక తలతిక్క ప్రత్యర్థి మనతో ఉండడం కూడా ఎప్పటికైనా ఒక సేఫ్ అవెన్యూ లాగా కూడా ఉంటుంది. సో రష్యాతో మనం క్లోజ్ అవుతున్న కొద్దీ చైనాకి, ఈవెన్ యూఎస్కి కూడా కొద్దిగా టెన్షన్ పుట్టించే అంశమైనప్పటికీ కూడా సో యుక్రెయిన్తో వాళ్ళు చేస్తున్న యుద్ధం ఒకటే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. అదర్ దాన్ దట్ రష్యా మనకి ముందు నుంచి కూడా ఒక ఫ్రెండ్లీ పార్ట్నర్. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మనకి లాజిస్టిక్ స్పేస్లో పోర్ట్స్ ఓపెనింగ్ విషయంలో కానీ, తక్కువకు క్రూడ్ ఆయిల్ విషయంలో కానీ చాలా అవకాశాలు మనకు రష్యాతో కలిసి వచ్చేట్టు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 500 ట్రేడింగ్ యాజ్ ఏ బుల్లిష్ బయాస్ బట్ ఓన్లీ మైనర్ బంప్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద నియర్ టర్మ్. సో నిఫ్టీ 500లో ఆల్మోస్ట్ 200 స్టాక్స్, 86% స్టాక్స్ అబౌవ్ 200 డే మూవింగ్ యావరేజ్. సో అన్నీ రోజీగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు M&M ఆల్మోస్ట్ 70% దాకా పెరిగింది. బజాజ్ ఆటో 40%, ఎయిర్టెల్ 42%, హిందాల్కు ఒకటే తక్కువగా పెరిగితే బట్ మెజారిటీ అన్నీ కూడా 200 DMA పైన ట్రేడ్ అవుతూ ఉన్నాయి. IPOలో అకమ్స్ డ్రగ్స్, గోల్డ్ ప్లస్, గ్లాస్, ఓరియంటెక్, సీగల్ ఇలా అన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు విపరీతంగా IPOs కోసం సిద్ధమవుతున్నాయి. వాటన్నిటి కూడా SEBI నుంచి అనుమతి కూడా లభిస్తోంది. స్టాక్ గిఫ్ట్ ఫౌండర్స్ ఆఫ్ టెక్ కంపెనీస్ యూనికార్న్స్ కమ్ అండర్ AD లెన్స్. సో పెద్దగా రూల్స్ మీద క్లారిటీ లేనప్పుడు విదేశాల్లో ఉన్న ఫౌండర్స్కి ఇక్కడ గిఫ్ట్ రూపంలో స్టాక్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ED లెన్స్ పడింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఒక ఆరోపణ మీద దీని మీద ఒక దర్యాప్తు అయితే జరుగుతోంది. ఇండియా ఇంగ్స్ Q1 షో మే రిమైన్ మ్యూటెడ్, టాప్ లైన్ బాటమ్ లైన్ గ్రోత్ మే బి మల్టీ ఇయర్ లో. సో IT కంపెనీస్ ఈసారి కూడా గొప్ప రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశాలు లేవు అనేది ఈ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో సంకేతం. ఓకే, IRFC ఇప్పటికే 103% మేర పెరిగింది, ఆల్ టైమ్ హైట్ చేసింది స్టాక్. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 15% మేర పెరిగింది. RECలో కూడా అప్సైడ్ చూసాం. పెర్సిస్టెంట్ కొద్దిగా వరుస లాభాలకి బ్రేక్ పడింది, నేను కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అడాప్షన్ వరీ లూమ్స్ ఫర్ బజాజ్ ఆటో CNG. సో CNG ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా లేకపోవడం వల్ల ఒక సెన్సేషనల్ అండ్ ఒక రెవల్యూషనరీ బైక్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా దానివల్ల అత్యద్భుతాలు జరుగుతాయన్న ఒక నమ్మకాన్ని ఎక్కడ బైక్ అయితే ఇవ్వలేకపోతుంది. అందువల్లే స్టాక్లో కూడా మనకి ఇమీడియట్గా పెద్ద జంప్ అయితే ఏం రాలేదు. బట్ ఈ న్యూస్ తర్వాత
యూబీఎస్ 6250 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. సెల్ ఇచ్చి నోమ్రా 10,207, జెఫ్రీస్ అలాగే వీళ్ళందరూ కూడా వివిధ బ్రోకింగ్, నువామ ఒక్కటే 12,000 రూపాయలు అగ్రెసివ్ టార్గెట్ ఇచ్చినప్పుడు కూడా మిగిలినవి ఏవి కూడా అంత గొప్ప ఇదైతే ఇవ్వలేకపోతున్నాయి. బట్ వేచి చూడాలి, ఎందుకంటే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ముడిపడి ఉన్నవి. గ్యాస్ అది ఎందుకంటే కంపెనీ ఒకటి రిలీజ్ చేయడం వల్ల బయట అవైలబిలిటీ ఉంటేనే సిఎన్జి దానివల్ల సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ హోటల్స్ 15% పెరిగింది లోయర్ లెవెల్స్ నుంచి. ఇప్పుడు ఫిలిప్ క్యాపిటల్ బై రేటింగ్ ఇస్తోంది స్టాక్కి. డౌన్ గ్రేడ్స్ కొద్దిగా టైటాన్లో మరికొద్ది కాలం పాటు ప్రెజర్ని ఉంచే అవకాశాలే కనిపిస్తున్నాయి, ఎందుకంటే టైటాన్ ఇప్పటికే బాగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో రిజల్ట్స్ అనౌన్స్ చేయకపోవడం కూడా టైటాన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.